ఏం జరిగినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీదకే తీసుకొస్తున్న వైనం కనిపిస్తుంది కదా. ఏది అఖిలపక్షం పెట్టండి, ఇంకేది మాట్లాడండి, ఏది చిన్న తగ్గినా తుమ్మినా కూడా మొత్తం కూడా ఈ రోజు పాపమైనది అన్నట్టుగా ఒక సింపుల్. ఒకవేళ నిజంగానే కేసీఆర్ కాలంలో అసౌకర్యం జరిగింటే, తప్పు జరిగింటే ఏ విషయంలోనైనా కేసీఆర్ కంటే గొప్పగా పొడుస్తాం, ఇంత తీసుమార్కాలం అని చెప్తున్నారు కదా మీరు. మళ్ళీ మీరెందుకు పరిష్కారం చేస్తలేరు? కేసీఆర్ కంటే మెరుగైన పరిష్కారం ఏమి ఇస్తారు మీరు? ఎందుకు ఇస్తలేరు? ఒక విషయంలో కూడా ఎందుకు ఇస్తలేరు? మీ చాతగానితనాన్ని, మీ డొల్లతనాన్ని, మీ అపరిపక్వతని, మీ అజ్ఞానాన్ని దాచిపెట్టుకోవడం కోసం ప్రతి విషయంలో కేసీఆర్ మీద నింద వేయడం తప్పిస్తే మీకు పరిపాలన చేత కాదు. ఏ విషయంలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి విషయాల పట్ల మీకు లోతైన అవగాహన లేనే లేదు. ఇది మేం చెప్తలేం, మీకు మీరు బయట పెట్టుకుంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ నేతలే ఎప్పటికప్పుడు బయట పెట్టుకుంటున్నారు. ఎటు చేసి మళ్ళీ అదే పాత పద్ధతుల్లో ఆరోపణలు, పాత పద్ధతుల్లో నిందలు, పాత పద్ధతుల్లో తూలనాడాలు తప్పిస్తే. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉందమ్మ ఉదాహరణకి, రాష్ట్ర సొంత నిధులతోనూ కట్టినాం. 27,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినాం. 170 ఎకరాలు మిగిలింది అంతే. ఎంత మిగిలింది? కేవలం 170 ఎకరాలకు పేమెంట్ ఇవ్వాలంతే. 27,000 ఎకరాల భూసేకరణ చేసి 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, సర్జ్ పూల్లు, టనల్లు, ఓపెన్ కెనాల్స్ మొత్తం చేసినాం. మిగిలింది జరంత పని. మనసు పెట్టి చేస్తే 3 నుంచి 6 నెలల లోపల కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చేటువంటిది. 18 నెలలు అయ్యాలకి. రేవంత్ రెడ్డి అదే జిల్లాకి వెళ్ళి వచ్చినవాడు. మరి నీకు నిజంగానే కడుపులో తీపి ఉంటే, ఖర్చు పెట్టింది ప్రజల డబ్బే. ప్రభుత్వాలు మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, కానీ నిరంతరం ప్రభుత్వం అనేది ఉంటుంది ప్రజాస్వామ్యంలో. ఓ ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం, ప్రజలకు ఫలితం దక్కాలి కదా. 18 నెలల నుంచి ఏం పని చేసినాం మరి? కేసీఆర్ అడ్డం పడ్డా? ఒక్కరోజు ఎందుకు రివ్యూ చేయలే? ఒక్కరోజు సమీక్ష చేయలే? అసలు ఏ కారణం చేత 15 నెలల నుంచి ఇంచు పని కూడా ఎందుకు చేయలేదు? ప్రజలకు చెప్పిన ఒకనాడని. కాబట్టి వాళ్లకు పని చేసి ప్రజలకు వేగవంతంగా ఫలితం ఇవ్వాలి అనేటువంటి దృక్కోణం లేనే లేదు. రాజకీయంగా నడుపుకుంటూ పోవడం, ఎక్కడ వాళ్ళకి చేతనైతే లేదో ఆ నెపం తీసి కేసీఆర్ మీద వేయడం, అంతకుమించి. సో సైమల్టేనియస్గా మీరు కూడా పోరాటం చేస్తాము అని అంటున్నారు నీళ్ళ కోసం. ఇప్పుడు తప్పకుండా చేస్తాం. తొందరలోనే మా అధినేత సమావేశాన్ని పిలువనున్నారు. సుదీర్ఘంగా దీని మీద చర్చలు చేస్తాం. అన్ని కోణాలలో అన్ని విషయాలను కూడా సమగ్రంగా ఆలోచన చేసి ఏ పద్ధతుల్లో ప్రజల్లోకి పోవాలనో మేము ఆలోచన చేసుకుంటాం. తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇది ప్రజల జీవనమరణ సమస్య అమ్మా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మన నీటి హక్కులను దఖలుపరుచుకునేటువంటి విధంగా ఒక్కొక్క స్టెప్ చాలా జాగ్రత్త పడుతూ మనం వచ్చినాం. ఇంతకాలం ప్రాజెక్టులను దారాదత్తం చేయలే కేఆర్ఎంబీకి. వాళ్ళు ఎన్నిసార్లు కోరినా చేయమని చెప్పినాం, మొండికేసి చెప్పేసినాం. వీళ్ళు వచ్చి రాగానే జనవరిలో ప్రాజెక్టులను అప్పగించేసినారు. మళ్ళీ మనం పోరాటం చేస్తే మళ్ళీ శాసనసభ సమావేశాలు పెట్టి తీర్మానం చేసి మళ్ళీ పంపించినారు. వీళ్ళకి అసలు ఏమంటారు, ఆ ప్రిపేర్డ్నెస్ లేదు, జాగరూకత లేదు. ఒకతాటిపైకి రావచ్చు కదా. అంటే సరే, గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, ఎట్లయినా జరగవచ్చు. ఒకతాటిపైకి వచ్చినప్పుడు ప్రజలకు కనీసం ఈ నెగటివ్ ఆస్పెక్ట్ పోకుండా ఉంటుంది కదా. కరెక్టే. మరి 10 ఏళ్లలో ఏమి జరగలే, మొత్తం విధ్వంసమే జరిగింది అనేతో ఏం మాట్లాడతాం మనం? 6 లక్షల ఎకరాలు మాత్రమే మీ కాలంలో, కాంగ్రెస్ కాలంలో, 10 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చిన సాగునీళ్ళు తెలంగాణకు కేవలం 6 లక్షలు, అంటే 5,87,000 పైచీలకు, 6 లక్షల లోపు. మేము దాదాపు 50 లక్షల పైచీలకు ఎకరాలకు ఇచ్చినాం, నేరుగా ఇచ్చినటువంటి నీళ్ళు. అది కాక భూగర్భ జలం పెరగడము, చెరువులకు అనుసంధానం చేయడము, చెక్ డ్యాములు కట్టడం, ఇదంతా వేరు. మళ్ళీ ఏం జరగలేదని మాట్లాడితే ఇదేమన్నా మాటనేనా, పద్ధతేనా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? కళ్ళ ముందర కనిపిస్తుంటే పచ్చబడ్డ గ్రామాలుండి దేశంలో రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు వచ్చి, ప్రధానంగా వరి పంట వచ్చి రైతులకు ప్రత్యక్షంగా వాళ్ళ చేతుల్లోకి దాదాపు 72,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు రూపంలో నగదు పోయింది, బీమా అమలైంది, పంటల కొనుగోలు జరిగినాయి, గ్రామాలు బాగుపడ్డాయి, ఆత్మవిశ్వాసం పెరిగింది. అరే మేము బాగుపడుతున్నాం రా అనేటువంటి ఒక నమ్మకం వచ్చి స్థిరంగా ఉన్న కాడ లేదా ఆయన ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తామనే వరకు కేసీఆర్ ఇచ్చేది ఇచ్చిండు, వచ్చేది వచ్చింది, మేము బాగుపడ్డాం, ఇంత ఎక్కువ వస్తుంది కదా అని ప్రజలు ఆశపడి మేము ఆశపడ్డాం, తప్పు చేసినాం సార్ అని ఇప్పుడు అంటున్నారు. కాబట్టి ప్రజలను తప్పుడు ఆశలతోనో ప్రభావితం చేసి అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి డెలివరీ చేయడానికి మెకానిజం లేదు.